వెల్కమ్ టు పీ న్యూస్. నేను జ్యోతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 70% వేగంగా కరోనా వైరస్ కొత్త రూపం యూరప్ దేశాలను వణికిస్తోంది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు కొన్ని నెలల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. వైరస్ తమ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించకుండా పొరుగున ఉన్న పలు యూరోపియన్ యూనియన్ దేశాలు పలు ముందు జాగ్రత్తలు ప్రకటించాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశాలున్నాయని ఆరోగ్య మంత్రి మాట్ హాంకాంగ్ తెలిపారు. కరోనిల్ కిట్తో ఎలాంటి ఉపయోగం లేదని, కరోనా వైరస్ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. బాబా రామ్దేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనిల్ను తయారు చేసింది. ఈ ఔషధం కరోనాను తరిమి కొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. జనం కరోనిల్ కిట్లను ఎగబడి కొన్నారు. వృక్ష సంబంధిత పదార్థాలతో రూపొందిన కరోనిల్లో కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం లేదని వెల్లడైంది. కనీసం రోగనిరోధక శక్తిని పెంచేది అస్పష్టమేనని వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ అన్నారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారికి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సిఫారసు చేశారు. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ ప్రధాని పుష్పకుమార్ దహలాల్ మధ్య కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్తో పాటు అధికార పక్షంలోని అసమ్మతివాదులు విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓలీ మంత్రివర్గంలోని ప్రచండ వర్గానికి చెందిన 7 మంత్రులు రాజీనామా చేశారు. ర్యాన్ కాజీ ర్యాన్స్ వరల్డ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు అమెరికాకు చెందిన 9 ఏళ్ల బాలుడు. ఇందులో అతడు వివిధ బొమ్మలతో ఆడుకుంటూనే వాటిపై సమీక్ష నిర్వహిస్తాడు. అలా అతని ఛానల్కు 27 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతడి సంపాదన చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. 2018లో అతడు యూట్యూబ్ ద్వారా 17 మిలియన్లు సంపాదించగా 2019లో అది 26 మిలియన్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏకంగా 30 మిలియన్లు సంపాదించిన ర్యాన్ కాజీ వరుసగా 3 ఏళ్లలో అత్యధికంగా డబ్బులు పొందిన యూట్యూబర్గా నిలిచాడు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుందని ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పురుష హార్మోన్ స్థాయి తక్కువగా ఉన్నవారు మధుమేహం బారిన పడవచ్చని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరికలు తగ్గడంతో పాటు కండరాలు బలహీనపడతాయి, ఎముకలు గుల్లబారడము జరుగుతుంది.
వాహనాలు లేహ్ జిల్లాలోని చాంగ్తంగ్ ప్రాంతంలోని న్యోమా బ్లాక్లో కనిపించడం ప్రస్తుతం కలకలం రేపింది. ఘటన ఎప్పుడు జరుగుతుందన్నది ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైరల్ అయింది. చైనా వాహనాలను గుర్తించిన స్థానికులు వాగ్వివాదానికి దిగడంతో వారు వెనుదిరిగినట్టు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. థాయిలాండ్లో కరోనా కేసులు అమాంతం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. థాయిలాండ్లోని అతిపెద్ద సీ ఫుడ్ మార్కెట్ అయిన మహాచాయ్ మార్కెట్ కరోనాకు కేంద్రంగా మారిపోయింది. మహాచాయ్ మార్కెట్ పోర్టుకు చెందిన 67 ఏళ్ల మహిళకు పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై మార్కెట్తో లింక్ ఉన్న అందరికీ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. కాగా ఆదివారం నాటికి ఈ మార్కెట్తో లింక్ ఉన్న 689 కేసులను అధికారులు గుర్తించారు. వందలాది మంది కరోనా బారిన పడుతుండగా వారంతా ఈ మార్కెట్తో లింక్ కలిగి ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీ న్యూస్.